నాకెందుకో అంత ఇదిగా కనిపించలేదు సార్, యాప్ట్గా అనిపించలే ఆ పదం. ఎందుకంటే ప్రజలు కొట్టిన దెబ్బకి వాళ్ళు గింగిరాలు కాదు, బొంగరం తిరిగినట్టు తిరిగారు వాళ్ళు. మళ్ళీ ఈరోజు ఏందో సమాధానం చెప్పలేమంటున్నారు. అసలు సార్ ఒకటి అడుగుతా నేను, రాజ్యాంగబద్ధంగా ఎమ్మెల్యే అయిన తర్వాత అసెంబ్లీకి రాము అని సమర్థించుకోవడం ఏంటి సార్? నాకు అర్థం కాలేదు. మీకు అంత ఇది ఉంటే మీ నాయకుడు, ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉండే ఒక నాయకుడు, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన ఒక నాయకుడు, ప్రజలు ఏదో ఆయన చేసిన దాంట్లో తప్పో ఒప్పో ఏదో ఒక తీర్పు ఇచ్చారు, 11 సీట్లు ఇచ్చారు. అయినా మీరు రావాలి కదా, మీకు కొంత పర్సంటేజ్ ఉంది కదా, మీ పక్షాన కొంతమంది ప్రజలు ఉన్నారు కదా, వాళ్ళందరి మనోభావాల్ని మీరు వచ్చి ఎక్స్ప్రెస్ చేయండి. మీ విధంగానే వాళ్ళు అనుకుంటున్నారా లేదా, లేకుంటే మీరు మాత్రం ఈ విధంగా అనుకుంటున్నారా అనేది తెలుస్తుంది కదా. సభ అనేది నాకు తెలిసి చాలా పవిత్రమైంది సార్. అది మీరు బయట ఎన్నైనా మాట్లాడవచ్చు, కానీ సభలో మాట్లాడడం అనేది గొప్ప అవకాశం. ఎందుకు చెప్తున్నానంటే, నేను గత 10 సంవత్సరాలుగా ట్రైల్ చేస్తున్నా ఆ సభలో అడుగు పెట్టాలని. దాని మీద మాకు ఒక గౌరవం ఉంది. 2019లో ఓడిపోయినప్పటికీ ప్రజలను మెప్పించి మళ్ళీ అడుగు పెట్టాలని చెప్పి ఎంతో ప్రయత్నం చేశా. కానీ కొన్ని అనివార్య కార్యాల వల్ల పొత్తులు అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు, అడుగు పెట్టలేకపోయినా దాని విలువ మాకు తెలుసు. అలాంటిది మీరు ఏం నేర్పిస్తున్నారు సమాజానికి? అసలు సభ అంటే అవసరం లేదు, మేము బయట కూర్చొని టీ బంకులు కూడా మాట్లాడుకుంటాం, వాటికి సమాధానాలు చెప్పండి అంటే కుదురుతుందా? ఇది ఒక వ్యవస్థ. రాజ్యాంగం ప్రకారం మనకు ఒక దిశానిర్దేశం చేశారు. మీకు ఏమన్నా ఉంటే, అపోహలుంటే, మీకు ఏదన్నా తప్పు ఒప్పులుంటే మీరు ప్రజల తరపున వచ్చి అసెంబ్లీలో చెప్పండి, రికార్డ్ అవుతుంది కదా. అది అవకాశం వదులుకొని మేము అక్కడ మాట్లాడాం, మేము ఇది మాట్లాడాం, మాకు సమాధానం చెప్పండి అంటే ఎట్టు కుదురుతుంది? ఈరోజు ఆయన ఏదో మిస్సింగ్ కేసుల గురించి చెప్తున్నాడు. మీకు అది అత్యంత మీకు అది ప్రాధాన్యమైన అంశం అయితే మీ నాయకుడు వచ్చి ఎందుకు మాట్లాడడం? దాని గురించి ఎందుకు తేల్చుకోరు మీరు సభ సాక్షిగా? అంటే వేగ్గా మాట్లాడి ఏదో ఒకటి జవాబు చెప్పాలంటే కుదరదు. ఇది రాజ్యాంగ ఏర్పడిన సభ. దీని మీద విలువ ఉంటుంది, చరిత్రలో నిలిచిపోతాయి అక్కడ మాట్లాడుకునే అంశాలు. ఇక మీరు చెప్పారు మా నాయకులు 30,000 పైచీలకు మిస్సింగ్ కేసులని. మీరు ఏ రోజు సక్రమంగా మీరు రికార్డ్ చేశారు మీరు కేసుల్ని? గుండె మీద చేసుకొని చెప్పండి. న్యాయం అడిగిన ఒక్కరికైనా మీరు ఎఫ్ఐఆర్ చేశారా మీ స్టేషన్లలో అప్పట్లో? అందుకే మీకు తక్కువ కనిపిస్తుందేమో ఈరోజు సంఖ్య. ఈరోజు నిజాయితీగా సామాన్యుడు పోతే కూడా పోలీస్ స్టేషన్లో వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని రికార్డ్ చేసుకుంటున్నారు, ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తున్నారు, తన భేదం లేకుండా చేస్తున్నారు. మీరు ఏం చేశారు? మీరు ఒక పేదవాడిని పట్టించుకున్నారా? ఒక నిజాయితీ అయిన సమస్యను మీరు రికార్డ్ చేశారా మీ ప్రభుత్వంలో? అంతా మీ ఎమ్మెల్యేలు, మీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దౌర్జన్యాలు చేసి పరిపాలించారు తప్ప చట్ట ప్రకారం ఏదో ఒక్క పనైనా చేశారా మీరు? ఈరోజు దోషులుగా మీరు నిలబడుతున్నారు. ఎందుకంటే అప్పట్లో ప్రజలు అనుభవించిన బాధల్ని ఈరోజు కొద్ది గొప్ప వాళ్ళు ఓదార్చుకుంటున్నారు. ఈ ప్రభుత్వంలో వాళ్ళ సమస్య వస్తే ధైర్యంగా చెప్పగలుగుతున్నారు, పోలీస్ స్టేషన్ వరకు వచ్చి ఎఫ్ఐఆర్ నమోదు చేయగలుగుతున్నారు. మీకు చిత్తశుద్ధి ఉంటే మీ నాయకుడు రమ్మనండి. ఈరోజు సవాల్ చేస్తున్నాం. కడప జిల్లాలో ఆయన పులివెందుల నుంచి ఎన్నికయ్యాడు. ఆ ప్రజలు ఏమయ్యావాలండి? మీరు అసెంబ్లీకే రానంటే సమస్యలే లేవా? పులివెందులు అంత క్లీన్గా ఉందనుకుంటున్నారా? పులివెందులో ఏ సమస్యలు లేవా? మీకు ఒక హక్కు లేదా? రాజ్యాంగబద్ధంగా మీరు ఎన్నుకోబడినప్పుడు నేను రానని ఎలా అంటారు మీరు? మీకు దాంట్లో చట్టంలో లొసుగులు ఉండొచ్చు, కానీ మీ ఆత్మకు మనస్సాక్షి లేదా? మిమ్మల్ని నమ్మి ఓటేసిన వాళ్ళకి మీరు ఏ సమాధానం చెప్తారు ఈరోజు? ఇవన్నీ ఆలోచించాలా. శ్రీనివాసరెడ్డి గారు కూడా ఖచ్చితంగా అసెంబ్లీ అనేది ఒక దేవాలయంగా భావించాలి. మీరు ఒక్కటైతే మేము హామీ ఇస్తున్నాం, మీరు ఏదైతే గత అసెంబ్లీని ఒక అత్యంత జుగుప్సాకరంగా తయారు చేశారో అలాగా మాత్రం ఉండదు. స్వచ్ఛమైన భాష ఉంటుంది మా అసెంబ్లీలో, మా నాయకత్వంలో నీతి నిజాయితీగా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. మీకు విలువ ఉంటుంది, ఒక గౌరవ సభ్యుడికి కూడా మర్యాద ఉంటుంది. మేము హామీ ఇస్తున్నాం, మీరు మమ్మల్ని అవమానించినట్టుగా మీ నాయకుడిని మేము అవమానించము. మీరు రమ్మనండి ధైర్యంగా. ఆయన దానికి ఏమన్నా భయపడ్డాడేమో కాదండి. ఆర్జీవి గారు, రోజా గారు నిన్నేమో కొడాలి గారి మీద ఏదో వైజాగ్ లో కేసు నమోదైందట. ఏంటి రెడ్ బుక్ ఏమన్నా అమలు చేస్తున్నారా? సార్ నేను ఒక్క మాట చెప్తాను సార్. నిన్న ఈరోజు నేను మా సీఎం గారితో దగ్గరగా ఉండాల్సిన అవకాశం వచ్చింది సార్ నాకు. నారావారిపల్లి కూడా సార్ బయలుదేరే వరకు కూడా ఆయనతో ఉన్నా. నేను ఒకే మాట చెప్పాడు సార్. ఒక ప్రజాప్రతినిధి ఒక ఇష్యూ చెప్పాడు,
సార్ ఇక్కడ కొన్ని రౌడీయిజం సంబంధించి కొన్ని పేటరైపోతున్నారు సార్, వాళ్ళని మనం అరికట్టాలి సార్ అని ఒక ప్రజాప్రతినిధి ఆవేదన చెప్తే ఆయన ఒకే మాట అన్నాడు, చట్టం తన పని తాను చేసుకెళ్తుంది, ఖచ్చితంగా కక్ష సాధింపులు అయితే మాత్రం ఎవ్వరూ చేయొద్దండి, వాళ్ళల్లో నిజమైన తప్పు చేస్తుంటే ఖచ్చితంగా వాళ్ళని మనం పనిష్ చేద్దాం, అంతేగాని మనం ఎవరి మీద మనకేదో ఉందనుకొని చేసే పద్ధతి మనకు ఉండకూడదు. ఎందుకని అన్ని కూడా ఇంకో క్వశ్చన్ వేసాడు సార్ ఆయన, గత ప్రభుత్వం ఎందుకు అతి దారుణంగా ఓడిపోయిందో మీరు గమనించారా అని అడిగాడు ఆయన. అందరూ ఇట్లా ఆలోచిస్తుంటే ఆయన చెప్పాడు, ఎస్, కక్ష సాధింపుల వల్ల, చట్టాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకోవడం వల్ల మాత్రమే పతనమైంది, ప్రజలు గమనిస్తూ ఉంటారు ఇవన్నీ, కాబట్టి మనం స్వచ్ఛమైన పరిపాలన ఇద్దామని ఆయన చెప్పాడు సార్, నా చెవులతో నేను విన్నా ఈరోజు. అందుకే నేను చెప్తున్నా, ఒక నాయకుడు అంటే అలా ఉండాలి. ఏం చేశారు సార్ మీరు? ఎవరిని ప్రోత్సహించారు? ఎవరు శ్రీరెడ్డి గారు, ఎవరు బోరిగడ్డ గారు, వీళ్ళందరినీ మీరు చనువిచ్చి వదిలిపెట్టడం వల్ల కదా ఈరోజు మీరు ఇన్ని అవమానాలు పడుతున్నారు. వాళ్ళు ప్రతిపక్షాన్ని చాలా నీచాతి నీచంగా మాట్లాడుతుంటే మేము భరించాం, 5 ఏళ్ళు భరించాం, అయినా మీరు ఈరోజు బాధపడుతున్నారు, వాళ్ళ తక్కన వల్ల ఒక పుచ్చుకుంటున్నారు మీరు. వర్మ గారు ఏమండి, ఆయన ఒక స్టార్ డైరెక్టర్ అన్నారు, ప్రజలు ఎంతో ఆదరించారు, మీరు అతన్ని ఎలా వాడారు? వర్మ అనే ఆయుధాన్ని మీరు ఎలా వాడారు? ప్రతిపక్షాలని నాశనం చేయడానికి వాడారు మీరు. వ్యూహాలు అన్నారు, ఏం వ్యూహం చేశారు మీరు? ప్రతిపక్షాలని నాశనం చేసే వ్యూహాలు పన్నారు మీరు. అలాంటి వాళ్ళకు చట్టపరంగా ఈరోజు కొన్ని నోటీసులు వస్తే మీలో నిజాయితీ ఉంటే మీకేం కాదు, ఖచ్చితంగా మేమైతే కక్ష సాధింపులు చేయం, 3rd డిగ్రీలు చేయం. మీరు గతంలో కాదండి, ఎవరో మహిళ మీద ఆల్రెడీ 3rd డిగ్రీ చేశారు అని చెప్పి పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కదా. ఎవరి మీద చేశారు సార్? ఎవరి మీద? వర్మ గారికి ఎంత చక్కగా నోటీస్ ఇచ్చి మరి గౌరవప్రదంగా ఆయన్ని మేము ఒక విధంగా చెప్పాలి. వర్మ గారి గురించి నేను చెప్పట్లేదు, ఎవరో మహిళ అది సార్, అపోహలు కాదు, ప్రూఫ్స్ ఉంటాయి. మేము ఒకటే చెప్తున్నాం, మేము గుణపాఠాలు కూడా నేర్చుకుంటాం గత ప్రభుత్వం చూసి. గత ప్రభుత్వంలో మీరు చేసిన తప్పులు మేము చెయ్యము, మీరు ఊరికేనే బురద. కాదండి, ఓకే 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 ఇప్పుడు బయటకు వచ్చి ఏంటంటే బోరుగడ్డ అవనియండో లేకపోతే వర్ర అవనియండో ఇలాంటి వాళ్ళ మీద కూడా అయ్యింది అని పైకి తెలియపోయినా సరేని అది 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 రూమర్స్ మాత్రమే ఉంటాయి సార్. ఖచ్చితంగా వాళ్ళు చేసిన తప్పుల్ని వాళ్ళు ఒప్పుకుంటారు. ఎందుకంటే వాళ్ళ నాయకుడు ఏదో ప్రజల పక్షాన్ని నిలబడి, మా పక్షాన్ని నిలబడి మమ్మల్ని కాపాడుకుంటారని విర్రవీగారు వాళ్ళు. ఆయన ఎప్పుడైతే ప్రజలు ఆయనకు వ్యతిరేకంగా తీర్పిచ్చారో, ప్రజల్ని, ఆయన నియోజకవర్గాల్ని అందరినీ గాలి కోసిన తీరును చూసి వాళ్ళు ఇప్పుడు అమ్మా ఇలాంటి వాడి కోసమా మేము ఇన్ని రోజులు కొంపు కాసింది, ఇలాంటి వాడి కోసమా మేము చేసింది అని రోజా గారు కూడా ఈ రోజు హెచ్చరించారు. శివప్రసాద్ గారు రోజా గారు హెచ్చరిస్తున్నారు ఈ రోజు. సార్ రోజా గారు సార్, నిజంగా చెప్తున్నాను సార్, వైఎస్ఆర్సీపీ పతనంలో ప్రధాన ముద్దాయి రోజా గారు. ఇప్పటికైనా తెలుసుకోవాలా. మీకేమన్నా ఉంటే మీరు ఎవరైతే గతంలో మిమ్మల్ని ఆదరించిన ప్రజలకి వాళ్ళకి ఏమైనా కష్టాలు ఉన్నాయా, వాళ్ళకి ఏం కావాలి, ఇది ఆలోచించండి సార్. ఒక ఎమ్మెల్యే అంటే నా ఉద్దేశంలో సార్, వాళ్ళ ఆరోగ్యాల్లో ఎలా ఉన్న బాగోగులు చూసుకోవాలి, వాళ్ళ ఊర్లో ఉండే సౌకర్యాలు చూసుకోవాలి, వాళ్ళకి సంబంధించిన మంచి చెడులు చూసుకోవాలి సార్. ప్రతి ఇల్లుని కుటుంబంలో చూసుకోవాలి. అవన్నీ గాలికి వదిలేసి ఫ్రీ పబ్లిసిటీ వస్తా ఉంది, దగ్గర మైక్ కెమెరాలు పెడుతున్నారు కదా అని చెప్పి ఎవరు అడిగారు సార్? ఇప్పుడు రోజాని ఎవరు అడిగారు సలహాలు ఇమ్మని? రాష్ట్రానికి కిరణ్ వాళ్ళ నాయకుడు అడిగాడు. ఇస్తానండి ప్రసాద్ గారు మళ్ళీ మాట్లాడితే. కానీ కిరణ్, కక్షపూర్తి చర్యలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి, లీడర్స్ అందరు కూడా బయటకు వస్తున్నారు, 6 నెలల్లోనే మొత్తం తారుమారు చేసేసారని. అందరికీ నమస్కారం అండి. సార్, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈ రోజున వాళ్ళు లాస్ట్ 5 సంవత్సరాలుగా కూడా అబద్ధాలు ప్రచారం చేశారు. జరగనిది జరిగినట్టు, అసలు అభివృద్ధి అంతా కూడా తెలియాలంటే మీకు ఆంధ్రప్రదేశ్లో జరిగిన అభివృద్ధి సాక్షి పేపర్ చూస్తే తెలుస్తుంది అన్నట్టు ఉండేది ఇంతకుముందు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారేమో సాక్షి అంతా చెప్పేది అబద్ధాలు అంటాడు, భారతీ రెడ్డి గారేమో సాక్షి అసలు అబద్ధమే ఆడదంటారు. సో వాళ్ళకే వాళ్ళ మాట మీద ఒక క్లారిటీ లేదు, వాళ్ళ పేపర్ నిజాలు చెప్తుందో అబద్ధాలు చెప్తుందో వాళ్ళకి క్లారిటీ లేదు. అయితే ఇక్కడ ఎవరు బయటకు వస్తా ఉన్నారంటే, ఎవరైతే ఆ రోజున అధికారాన్ని అడ్డం పెట్టుకుని అధికార దుర్వినియోగం చేసి ప్రజల్ని మభ్యపెట్టి ప్రజల్ని మోసం చేసి ప్రతిపక్ష నాయకుల మీద, ఎదురు పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద విచక్షణారహితంగా దాడులకి ఉసుగొలిపి రెచ్చగొట్టి అసెంబ్లీ లాంటి పవిత్రంగా భావించే, దేవాలయంలా భావించే అసెంబ్లీలో జుగుప్సాకరమైన ప్రవర్తనలు చేసిన వాళ్ళు ఈ రోజు బయటకు వస్తా ఉన్నారు.
ఈ రోజున వచ్చి వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు? చిన్నపిల్లల మీద, అసలు అమాయకుల మీద, బుడిబుడి అడుగుల బుజ్జాయిల మీద కూటమి ప్రభుత్వం కేసులు పెడుతుందని చెప్తా ఉన్నారు. కానీ నేను ఈ రాష్ట్ర ప్రజలకి మీ ద్వారా ఒక క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. ఈ రోజున సోషల్ మీడియాని కూటమి ప్రభుత్వం అణచట్లేదు సార్. సోషల్ మీడియాని స్ట్రీమ్ లైన్ చేస్తున్నారు. అంటే సోషల్ మీడియా అంటే ఈరోజు ఎలా అయిపోయిందంటే, ఒక 100 రూపాయలు రీఛార్జ్ చేసుకుని ఎవరైనా సరే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చు, ఎవరి మీదైనా పోస్టులు పెట్టొచ్చు, మార్ఫుడ్ ఫొటోస్ పెట్టొచ్చు, విపరీతంగా బూతులు తిట్టొచ్చు, నన్ను ఎవ్వరు పట్టుకోలేరు అనే విధంగా లాస్ట్ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో తయారైంది. దానికి తోడు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా హెడ్ సజ్జల భార్గవరెడ్డి అనే వ్యక్తి వచ్చిన దగ్గర నుంచి మరీ శృతి మించి పాకాన పడి పార్టీ నాయకుల ఇంట్లో ఆడవాళ్ళ మీద, పిల్లల మీద, పార్టీ నాయకుల మీద విచ్చలవిడిగా వాళ్ళు భూత పురాణాలతో భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి లాస్ట్ 5 సంవత్సరాల్లో మేమంతా భరించాం సార్. అదంతా ఎందుకంటే పర్సనల్ గా ఒక పుట్టినరోజు అయినా లేకపోతే ఒక ఇంట్లో శుభకార్యం అయినా సోషల్ మీడియాలో నలుగురుతో స్నేహితులతో పంచుకోవాలని ఉంటది సార్ అందరికి, ఆ ఫొటోస్ కానీ ఆ మెమరీస్ కానీ. కానీ ఫ్యామిలీస్ యొక్క ఫొటోస్ కానీ ఇంట్లో పిల్లల యొక్క ఫొటోస్ కానీ సోషల్ మీడియాలో పెట్టాలంటే భయపడిపోయారు సార్ లాస్ట్ 5 years నాయకులు. ఈ రోజున కూటమి ప్రభుత్వంలో ఏదైతే అరెస్టులు జరుగుతా ఉన్నాయో 1 వాళ్ళంతా కూడా కూటమిని ప్రశ్నించినందుకు కాదు వాళ్ళ మీద కేసులు పెట్టింది. ఈ రోజున మీరు ప్రశ్నించవచ్చు, శ్రీనివాస్ రెడ్డి గారు ప్రశ్నించవచ్చు, కృష్ణాంజనేయులు గారు ప్రశ్నించవచ్చు, నేను ప్రశ్నించవచ్చు, ఎవరైనా ప్రశ్నించవచ్చు. కానీ ప్రశ్నించేటప్పుడు వాడే భాష, మనం వాడే పదాలు, అందులో ఉన్న ఇంటెన్సిటీ, దాన్ని కూడా మనం ఇక్కడ ఒకసారి చూసుకోవాలి సార్. ఎందుకంటే ప్రశ్నించినందుకు కాదు సార్ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తుంది. ప్రశ్నించే ముసుగులో మార్ఫుడ్ ఫొటోస్ ఎవరైతే పెట్టారో, అంటే వేరే వాళ్ళ బాడీలకి మీ తలకాయ తీసుకెళ్లి పెడతారు సార్, లేకపోతే ఇంట్లో వాళ్ళ తలకాయలు వేరే వాళ్ళ బాడీలకు తీసుకెళ్లి అతికిచ్చి సోషల్ మీడియాలో పెట్టి బయటకు వచ్చి చెప్పుకోలేని విధాలుగా బూతులు తిడతారు సార్. బూతులు తిట్టారు సార్ లాస్ట్ 5 years గా ఎవరైతే ఈ సోషల్ మీడియాలో. మీరు ఆర్జీవి గారేదో ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తి మీద సాఫ్ట్ కార్నర్ చూపించొద్దండి. అతను ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదు సార్, అతను మార్ఫుడ్ ఫోటోస్ పెట్టాడు. అతను అఫీషియల్ హ్యాండిల్స్ లో పవన్ కళ్యాణ్ గారి తలకాయని, లోకేష్ గారి తలకాయి, చంద్రబాబు నాయుడు గారి హెడ్ ఇవన్నీ కట్ చేసి వేరే వాళ్ళ లేడీస్ యొక్క బాడీస్ కి తగిలిచ్చి అతని సొంత హ్యాండిల్స్ లో అతను పెట్టాడు. ఈరోజు అతనేదో పెద్ద సంఘ సంస్కర్తలాగా ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు కాబట్టి అతని మీద కేసులు పెడుతున్నారు అనేది అనుకోవద్దండి. అతను మార్ఫుడ్ ఫొటోస్ పెట్టాడు కాబట్టి అతనికి నోటీస్ ఇచ్చారు. ఎవరైతే బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి ఈ రోజుకి అతను ప్రెస్ని, ప్రభుత్వాన్ని, మీడియాని, పోలీసుల్ని అందరినీ బెదిరిస్తున్నాడు. మీ అంతు చూస్తాను నేనని చెప్పి అతనికి ఏమో కొంతమంది పోలీసులు రాచమర్యాదలు చేస్తా ఉన్నారు. అది ఎవరు తప్పండి? అది ఏమండి ఎవరు తప్పది? అదే చెప్తా ఉన్నాం సార్. ఇప్పుడు మొత్తం కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. బిర్యానీలు పెడతా ఉన్నారు, బ్లాంకెట్లు వేస్తా ఉన్నారు, బెడ్లు వేస్తా ఉన్నారు, అతనికి రాచమర్యాదలు పోలీస్ స్టేషన్ లో చేస్తా ఉన్నారు. అతనేమో మీ అందరి సంగతి చూస్తాను నేను బయటకు వచ్చిన తర్వాత అని బెదిరిస్తా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమంటారు? అతనేమో బుడిబుడి అడుగుల బుజ్జాయి, అతని మీద అక్రమంగా కేసు పెట్టారు అంటున్నారు. 3rd degree ప్రయోగించారు అంటున్నారు. 3rd degree ప్రయోగిస్తే బ్రహ్మాండంగా నడుస్తున్నాడు కదా సార్, అతను బ్రహ్మాండంగా బెదిరిస్తున్నాడు కదా సార్. ఇంటూరి రవికిరణ్ అని ఇంకొక వ్యక్తి, అతను బయటకు వచ్చి సోషల్ మీడియా అంతా మా మీద అక్రమంగా కేసులు పెట్టారు అంటే ఎవరి మీద కూడా అక్రమంగా కేసులు పెట్టట్లేదు, ఎవరి మీద 3rd degree ప్రయోగించట్లేదు, ఎవరిని కొట్టట్లేదు. ఈ రోజున ఇలా నేను 2 చేతులు చూపించాను అనుకోండి, ఏం కనపడుతుంది సార్? ఫోటోలో కొట్టినట్టు కనపడుతుందా సార్? ఎవరో ఒక మహిళా కార్యకర్త మీద కొట్టారని చెప్తా ఉన్నారు. అసలు ఆ ఫోటో బయటకు ఎలా వచ్చింది సార్? ఆ ఫోటో తీయడానికి పోలీసులు అనుమతించారు కదా సార్. ఎవరి మీద 3rd degree ప్రయోగించలేదు, ఎవరిని కొట్టట్లేదు. గత ప్రభుత్వంలో కొట్టారు సార్. గత ప్రభుత్వంలో సాక్షాత్తు ఒక ఎంపీని కాళ్ళు ఎర్రగా కందిపోయేలాగా బొబ్బలెక్కేలాగా అతని గుండెల మీద కూర్చుని బాది వీడియో కాల్ చేసుకుని ఆనందించారు గత ప్రభుత్వంలో. ఒక సాక్షాత్తు ఎంపీకి రక్షణ లేదు. కానీ ఈ రోజున రోజా గారు లాంటి వాళ్ళు, లేకపోతే కొడాల నాని గారు లాంటి వాళ్ళు, లేకపోతే ఆ రోజున విచ్చలవిడిగా ప్రభుత్వం ఉందని రెచ్చిపోయిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజున వాళ్ళని అరెస్ట్ చేయలేదు కదండి. వాళ్ళు కూడా విచ్చలవిడిగా రెచ్చిపోయారు కదా. మీరు చూపిస్తున్న వంశీ గారు కానీ వీళ్ళందరూ కూడా బూతులతో రెచ్చిపోయారు కదా. అసలు నిజంగా మీరందరూ కూడా డిమాండ్ చేయాల్సింది ఏంటంటే, వాళ్ళని కూడా వాళ్ళు వాడిన పదజాలానికి సంబంధించి, వాళ్ళు వాడిన బూతులకు సంబంధించి, వాళ్ళు గనక మార్ఫుడ్ ఫొటోస్ లేకపోతే బూతులు తిట్టుంటే గనక వాళ్ళందరి మీద కూడా కేసు పెట్టాలి. ఈ సందర్భంగా మీ పార్టీ నాయకులకు సంబంధించి తల్లిదండ్రులు కానీ, ఇంట్లో పిల్లల్ని, ఆడవాళ్ళని కానీ ఎవరు తిట్టినా కూడా
మా పార్టీ వాళ్ళు తిట్టినా కూడా ఖచ్చితంగా కేసులు పెట్టాలి. ఓకే. ఎందుకంటే ప్రశ్నించేటప్పుడు భాష హుందాగా ఉండాలి. ఓకే. మనం మాట్లాడే పాయింట్ సూటిగా చెప్పాలి తప్ప ఇంట్లో వాళ్ళని ఎవరు లాక్కు రాకూడదు. నేను శ్రీనివాస్ రెడ్డి గారికి మిగతా వాళ్ళందరికీ కూడా చెప్పేది ఏంటంటే, మీరు వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టారో ఒకసారి చూడండి, తెప్పించుకోండి, వాళ్ళ ప్రొఫైల్స్ లోకి వెళ్ళండి. చాలా వరకు ప్రొఫైల్స్ అన్ని డియాక్టివేట్ చేసేసుకున్నారు, పోస్టులన్నీ డిలీట్ చేసేసుకున్నారు. కానీ ఆ స్క్రీన్ షాట్లు ఉన్నాయి కదా, ఆ స్క్రీన్ షాట్ల ఆధారంగా, ఐపీ అడ్రస్ల ఆధారంగా వాళ్ళందరి మీద కేసులు పెట్టడం జరుగుతా ఉంది. ఓకే, కృష్ణాంజలి గారు నమస్తే అండి. ప్యానల్ మెంబర్స్ అందరికీ నమస్కారం. కృష్ణాంజలి గారు, జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం ఏంటి? ఇది వ్యూహమా లేకపోతే కాడు వదిలేశారా అని కొంతమంది మాట్లాడే పరిస్థితి. ఒక పక్క మండలంలో వాకౌట్లు చేస్తున్నారు, శాసనసభకి వెళ్ళట్లేదు, రోజా గారు వీళ్ళందరూ కూడా కేసులు పెడుతున్నారు, రోడ్ల మీదకి వచ్చి హడావడి మొదలుపెట్టారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొన్న ఎన్నికల్లో కోలుకోలేని ఎదురు దెబ్బ తగిలింది రాజకీయం. వాళ్ళకి 11 సీట్లు రావటం అనేటువంటిది, ఇప్పుడు ఓడిపోవటం అనేది సహజమైనటువంటి విషయం. కానీ ఎలాంటి ఓటమి ఇది? 11 సీట్లు రావటం కాదు ఇక్కడ ఓటమికి సంబంధించినటువంటి అంశం. జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి అంశం ఏంటి? సిద్ధం సభల్లో మాకు 151 నుంచి 175కి వెళ్తున్నామని చెప్పాడు. వాళ్ళు అటుపోవటం ఓడి ఎన్నిక వచ్చింది, అది కూడా 11 మిగిలారు, ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. ఇది ఒక రకంగా షాక్, నో డౌట్. మరి షాక్ నుంచి కొంత కోలుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. దాని తర్వాత తనకు దూరమైనటువంటి నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది నాయకులు వెళ్ళిపోవటం, పార్టీ నుంచి కొంతమంది రాజ్యసభ సభ్యులు రాజీనామా చేయటం, డిప్యూటీ సీఎంలుగా చేసినటువంటి వాళ్ళు చేయటం, మంత్రులుగా చేసినటువంటి వాళ్ళు రాజీనామా చేయటం, ఇవన్నిటిలో వాళ్ళు కోలుకోలేని దెబ్బల నేపథ్యంలో మళ్ళీ పార్టీని పునర్నిర్మించుకునేటువంటి పనిలో జగన్మోహన్ రెడ్డి పడ్డాడు. ఆయనే నేరుగా రోడ్డు మీదకి రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఓదార్పు యాత్రలు, జైలు యాత్రలు, ఇవన్నీ కూడా ఆయనే చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పుడు అసెంబ్లీకి 11 మందితో వెళ్తే, ఆయన ఎలాగ అసెంబ్లీలోకి వెళ్ళినప్పుడు అప్పుడు 23 మంది ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళని, 1 సీటు ఉన్నటువంటి జనసేన పార్టీని ఏ విధంగా వ్యంగ్యంగా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎలాగ వ్యంగ్యంగా మాట్లాడి, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గుర్తే ఉంటాయి. 5 ఏళ్ళు అంటే పెద్ద విషయం కాదు కదండి. ఆయన చెప్తున్నాడు కదా, అలా కళ్ళు మూసుకొని తెరిస్తే ఇలా అయిపోతాయి అనేటువంటి. అలాగనే అయిపోయినాయి కదా 5 ఏళ్ళు. మరి అప్పుడు జరిగిన ఆయనకి గుర్తే ఉండుంటాయి, ఆ కనీసం కలలాగానో గుర్తుండుంటాయి. ఇప్పుడు అసెంబ్లీకి పోయారనుకోండి, బహుశా అయ్యే జరుగుతాయి అనేటువంటి దాని మీద భయం ఉంటే ఉండొచ్చాం. ఇప్పుడు ఇక్కడ నరసింహప్రసాద్ గారు చెప్తున్నాడు, ఏం ఉండవు, రండి మీరు రండి అని చెప్తున్నాడు. నరసింహప్రసాద్ గారు మరి ఇక్కడ అసెంబ్లీలో లేడుగా. అసెంబ్లీలోనేమో మరి సిఐడి వాళ్ళు కస్టోడియల్ టార్చర్ గురైనటువంటి రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్ గా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఏమో అరే ఓడిపోయాడు కానీ ఎన్నికల్లో, అతను ఇంకా సావలేదా, బతికే ఉన్నాడు, రాజకీయంగా చంపేస్తే కదా అతను మనకు పీడ వదిలేదని మాట్లాడిన ఆయన అయ్యన్నపాత్రుడు స్పీకర్ గా ఉన్నాడు. ఇంకా చాలా మంది బాడీ షేమింగ్ గురైనటువంటి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో ఉన్నాడు. మరి వీళ్ళందరూ రేపు పొద్దున వెళ్ళిన తర్వాత ర్యాగింగ్ చేస్తారు కదా, మరి ఆ ర్యాగింగ్ తట్టుకునేటువంటి పరిస్థితులు కూడా ఉండాలి కదా. అందుకని మానసికంగా కొంత సంసిద్ధత కోసం ఏమన్నా ప్రయత్నం చేస్తున్నారో జగన్మోహన్ రెడ్డి తెలియదు. ఒకవేళ ఆఫీసులో కూర్చొని వాళ్ళ ఇంట్లో కూర్చొని ఏమన్నా దానికోసం మానసికంగా ప్రిపేర్ అవడానికి టైం తీసుకుంటున్నారేమో, నాకైతే తెలియదు మొత్తానికి ఏం జరుగుతుంది అనేది. జగన్మోహన్ రెడ్డి బాధ్యతగా అయితే మాత్రం అసెంబ్లీకి వెళ్ళాలి. ఆయన్నే గెలిపించారు, 10 మంది ఇచ్చారు, ఆయనతో పాటు 11 మంది ఉన్నారు. బాధ్యతగా వెళ్ళాలి, ప్రజల తరపున మాట్లాడాలి. ఇవన్నీ మరి ఇప్పుడు ఇవన్నిటి అంశాల మీద చూస్తే నాకున్నటువంటి సమాచారం మేరకు జనం వాళ్ళు ఏమో వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తారు అనేటువంటి అంశాల మీద, చట్టం తన పని తాను చేసుకుపోయిద్దని చెప్పేసి అయ్యన్న పాత్రుడు స్పీకర్గా అనటం, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ టెక్నికల్ గా విషయాలు ఏంటి అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడైతే డిస్క్వాలిఫై కారు టెక్నికల్ గా. వాళ్ళేమి మేము 5 ఏళ్ళు అసెంబ్లీకి పోమని వాళ్ళు ఏం చెప్పడం లేదు. అసెంబ్లీకి ఎప్పుడు వెళ్తారు ఏంటో తెలియదు. ఇప్పుడు ఇది ప్రమాణ స్వీకారాల తర్వాత ఇది 3వ సమావేశం. నాకు తెలిసి మొదట 2 సమావేశాలకే జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్ళాడు. మొదట ప్రమాణ స్వీకారానికి వెళ్ళాడు, వాళ్ళ ఎమ్మెల్యేలు 10 మంది ప్రమాణ స్వీకారానికి వెళ్ళారు. ఆ తర్వాత మొన్న అసెంబ్లీ సమావేశాల రోజున మొదటి రోజున జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు, 10 మంది వెళ్ళారు. మొదటి రోజు నిరసన తెలియజేశారు, వచ్చారు. టెక్నికల్ గా 2 అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళారు. ఇప్పుడు జరిగేటువంటి 10 రోజులు 11 రోజుల సమావేశానికి మాత్రమే హాజరు. మన కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే, కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 101 ప్రకారంగా ఎవరైనా ఒక సభ్యుడికిన వరుసగా 60 రోజులకిన
సమావేశాలకి ఏ పర్మిషన్ లేకుండా హాజరు కాకపోతే వాళ్ళ సీటు ఖాళీ అయినట్టుగా ప్రకటించాల్సి ఉంటుంది అనేటువంటి దాని మీద మన రాజ్యాంగం చెప్తుంది. వరుసగా 60 రోజులు, ఇప్పుడు 11 రోజులే కదా ఈ సమావేశాలన్నీ, ఇంకా 49 రోజులు ఉన్నాయి వాళ్ళకి. మరి ఆ సమావేశాల తర్వాత ఎప్పుడైనా నెక్స్ట్ సమావేశాలకి వెళ్ళొచ్చేమో. నాకున్నటువంటి సమాచారం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళాలనేటువంటి దాని మీద వాళ్ళు ఆల్రెడీ నిర్ణయం తీసుకొని ఉన్నారు అనేటువంటిది. ఎందుకు వెళ్తారు, ఇప్పుడు ఎందుకు వెళ్ళారు, అప్పుడు ఎందుకు వెళ్తారు అని. ఇప్పుడు ఇది కొంత ఏంటి అని అంటే ఈ ప్రభుత్వం మీద అసంతృప్తి, వ్యతిరేకత ఇవన్నీ ఇంకా ప్రజల్లో లేవు అనేది. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు కదా, ప్రతిరోజు ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి సూపర్ 6 లో ఏమి ఇంప్లిమెంట్ చేయట్లేదు అనేటువంటి దాని మీద రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్తున్నాడు. దాని మీద జనం ఎంత మేరకు ఏమిటి ఉంటారు అనేది, జనం ఎంత కొంత సఫర్ అయ్యేటువంటి వాళ్ళు, అమ్మఒడి రానటువంటి వాళ్ళు, రైతు భరోసా రానటువంటి వాళ్ళు, అరే జగన్మోహన్ రెడ్డి చెప్పేది కూడా కరెక్ట్గా అనుకోవచ్చు. రేపొద్దున అసెంబ్లీ సమావేశాల నాటికి ఒక 10 నెలల్లో ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అప్పటికి ఇంకా అమ్మఒడి రాలేదనుకోండి, రైతు భరోసా రాలేదనుకోండి, ఆడబిడ్డ దేవన అనేటువంటి నెలకు 1500 ఏమి చెప్పారు, అదేవిధంగా ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం, ఇలాగా ఎవరైతే యువకులు ఉన్నారో నిరుద్యోగులు వాళ్ళందరికి ఉద్యోగాలు ఇస్తాం, 20 లక్షల ఉద్యోగాలు, లేకపోతే నిరుద్యోగ వృత్తి ఇస్తా ఉన్నారు, అవి ఇవ్వలేదు అనుకోండి, ఇవ్వలేదు అనేటువంటి దాని మీద రేపు పొద్దున అసెంబ్లీలో 10 నెలల తర్వాత అసంతృప్తి, కొంత వ్యతిరేకత జనంలో ఉంటుంది. కాబట్టి దాని మీద వెళ్ళి మాట్లాడితే ఎలాగో వీళ్ళని మాట్లాడినారు కాబట్టి మీ తరపున మేము ప్రజల తరపున మాట్లాడుతుంటే మా గొంతు నొక్కుతున్నారు అని చెప్పడానికి ఒక అవకాశం దొరికిద్ది అనేటువంటి దాని మీద ఒక ప్రణాళికలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూపొందించుకొని ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. అందుకనే ఆలస్యంగా వెళ్లేదానికి అవకాశం. ఇప్పుడు రోజా లాంటి వాళ్ళు వీళ్ళు మాట్లాడేటువంటి అంశాలు ఇవన్నిటిని కూడా మనం గమనిస్తే, మీరు గమనించండి, రోజా కొన్నాళ్ళు ఒక్క నిమిషం కృష్ణ రోజా గారు బయట విందాము, ఆవిడ ఏమో మాట్లాడారు, విన్నాక మీరు రెస్పాండ్ అవుతారు. రోజా గారు బయట ప్లే చేయండి. చేయాల్సిన తప్పులన్నీ ఆయన చేస్తాడు, చేయిస్తాడు. ఎదుటి వాళ్ళ మీద నిందలు వేసి శ్రీరంగ నీతులు చెప్పడం మనం గమనించాం. వ్యక్తిత్వ హననం అనేది చంద్రబాబు నాయుడు చేయటంలో సిద్ధహస్తుడు. తనకి పిల్లనిచ్చిన ఎన్టీఆర్ గారికే బట్టలు ఇప్పించి కార్టూన్లు వేయించిన గనుడు. ఇప్పుడు ఎవరైతే డిప్యూటీ సీఎం గా ఉన్నారో ఆయన పక్కన ఆయన తల్లి గారి గురించి, అలాగే చిరంజీవి గారి కుటుంబ సభ్యుల గురించి, మహిళల గురించి తప్పుగా రాయించింది ఐటీడీపీ ద్వారా లోకేష్ గారు అన్న విషయం అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేయడము, తన ఫేస్బుక్ లో పోస్ట్ చేయడం మనం అందరం కూడా గమనించాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కనీస గౌరవం లేకుండా ఆయన మీద, ఆయన భార్య మీద, ఆయన తల్లిగారి మీద, ఆయన సోదరి మీద, ఆయన పిల్లల మీద ఎంత నీచంగా పోస్టులు పెట్టారో మనం అందరం కూడా గమనించాం. తప్పు చేసిన రోజు తప్పు జరిగింది అని చెప్పి వాళ్ళు క్షమాపణ కోరలేదు తెలుగుదేశం వాళ్ళు. ఆ తప్పు చేసిన వాళ్ళని శిక్షించేదానికి ముందుకు రావడానికి కూడా ఈరోజు ఆలోచిస్తున్నారు అంటే ఒకసారి ప్రజలు కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తల్ని, నాయకుల్ని భయభ్రాంతులు చేయడానికి ఎప్పుడెప్పుడో ఏదో జరిగింది, ఏదో మాట్లాడారని దొంగ కేసుల్ని ఫైల్ చేసి కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులతో కేసులు పెట్టించి ఈరోజు రైట్ ఇది ఆవిడ వెర్షన్. ఇక్కడ ఒక అంశం అండి, ఇది ఇక్కడ వర్మ గారు ఎప్పుడు మాజీ మంత్రి రోజా ఆవిడ కొన్నాళ్ళు ఇతర దేశాలకేవో ఆవిడ వాళ్ళ కుటుంబంతో సహా వెళ్ళారు. ఆ తర్వాత ఏదో ఒక సందర్భంలో ఆవిడ మాట్లాడుతూనే ఉన్నారు. ఆవిడ మంత్రిగా ఉన్న సమయంలో రోజు ప్రెస్ మీట్లు పెట్టేవాళ్ళు, కానీ ఇప్పుడు మాజీ మంత్రిగా ఉన్న సమయంలో రోజు పెట్టకపోవచ్చు. కానీ ప్రెస్ మీట్ ఆవిడైతే నాకు తెలిసి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూనే ఉన్నారు మొదటి నుంచి. ఆవిడ మీద ఆంధ్రకి సంబంధించినటువంటి 105 కోట్లకు సంబంధించినటువంటి ఏదో కుంభకోణం ఉంది, అదుగు అరెస్ట్ చేస్తారు, ఇదిగో అరెస్ట్ చేస్తారు, చాలా మంది మాట్లాడుతూ వచ్చారు. అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేసుకోండి, వాళ్ళు కూడా మేము రెడీ, మా దాంట్లో ఏం కుంభకోణం జరగలేదని మాట్లాడేటువంటి పరిస్థితి. మీరు గమనించండి, వాళ్ళు స్ట్రాటజికల్ గా ఒక అంశాన్ని ఇప్పుడు ఈ డిబేట్ లో శ్రీనివాసరెడ్డి గారి దగ్గర నుంచి, మాజీ మంత్రి రోజా దగ్గర నుంచి, భూమన కరుణాకర్ రెడ్డి దగ్గర నుంచి వాళ్ళు తీసుకొచ్చేటువంటి అంశాలు ఏంటి అని అంటే, అసలు తెలుగుదేశం పార్టీ ప్రారంభానికి ఉంది. అసలు ఇప్పుడు ఇందాక శ్రీనివాసరెడ్డి గారు ఒక ఉదాహరణ ఎక్కడ చెప్పాడు, అసలు 1982కు ముందు అసలు కాంగ్రెస్ పార్టీలో చంద్రబాబు నాయుడు ఉన్న సమయంలో ఉన్నటువంటి కార్టూన్ గురించి చెప్తున్నాడు. అని మీరు అప్పటి నుంచి ఇప్పుడు ఎలాగూ గత 5 ఏళ్లకు సంబంధించినటువంటి వాటిలే మీరు తప్పులు చేసినటువంటి వాళ్ళని సోషల్ మీడియా అట్లా పాతాటి ఎప్పుడైనా కేసే అంటున్నారు కదా, మరి అప్పుడు కూడా కేసే కదా అనేటువంటి వాదనలు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు.
ఇక్కడ నరసింహప్రసాద్ గారు కానీ లేకపోతే కిరణ్ గారు కానీ ఎన్ని చెప్పినా ఏం చెప్పినా సరే జరుగుతున్నటువంటి సోషల్ మీడియా అరెస్టులన్నీ కూడా గత 5 ఏళ్లలో జరిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్టులు తప్ప ఇప్పుడు ఏమైనా ప్రభుత్వంలో ఈ 5 నెలల్లో లేకపోతే గత 5 ఏళ్లలో కానీ తెలుగుదేశము, జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు తమ రాజకీయ ప్రత్యర్థుల మీద చేసినటువంటి సోషల్ మీడియా వాటి మీద ఎక్కడా ఏ అరెస్టులు లేవు. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏ ప్రభుత్వం ఉన్నా సరే తమ వాళ్ళను తప్ప తమ రాజకీయ ప్రత్యర్థుల మీద మాత్రమే చట్టాలని పోలీసుల్ని ప్రయోగించేటువంటి విధానం అయితే కొనసాగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంత విచ్చలవిడితనం అదేంటి అని అంటే బోరుగడ్డ అనిల్ లాంటి వాళ్ళని ప్రయోగించటము, సోషల్ మీడియాలో మీ ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెట్టండి అనటం, ఒకళ్ళ బాధితులు ఉంటే బాధితుల మీద కేసులు పెట్టడం, ఇవన్నీ చేశారు వాళ్ళు. వీళ్ళు ఆ స్థాయిలో విచ్చలవిడితనం ఉందా లేదనేటువంటిది ఇంకా ఉండగా తెలిసేదానికి అవకాశం ఉండదు. ఇప్పటికైతే మాత్రం ఓన్లీ రాజకీయ ప్రత్యర్థుల మీద మాత్రమే కేసులు పెడుతున్నారు. మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను, ఒక్క ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ మీనే ఈ సోషల్ మీడియా అరెస్టుల వరకే ఉంటాయి అని నేను అనుకోవటం. ఈ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తే ఎవరైనా చేయొచ్చండి, కృష్ణాంజనేయులు కూడా చేయొచ్చండి అని కిరణ్ గారు చెప్పారు కదా, చేస్తే ఊరుకోరండి అని నేను ఇప్పుడు చెప్తున్నాను. ఉదాహరణ చెప్తా, దానికి ఒక ఉదాహరణ చెప్తా. ఈ రోజు జరిగిన ఉదాహరణ కందుకూరుకు సంబంధించి, కందుకూరులో ఒక రాజకీయ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి అభ్యర్థి ఈ రోజున అతను ఆమ్ ఆద్మీ పార్టీలో 5 పార్లమెంటు స్థానాల పరిధికి సంబంధించినటువంటి రీజనల్ కోఆర్డినేటర్. అతను కందుకూరుకు సంబంధించిన నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభివృద్ధి కమిటీ అని పెట్టి కొంత యాక్టివిటీ చేస్తుంటే అతనికి ఈ రోజున ఉదయం కందుకూరు సిఐ ఫోన్ చేసినటువంటి అంశం ఏంటి అంటే, తమ్ముడు నువ్వు చాలా స్పీడ్గా వెళ్తున్నావు, జాగ్రత్త, ఇబ్బందులకు గురవుతావు అని హెచ్చరిక జారీ చేసి. నేనేం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదండి, ఆమ్ ఆద్మీ పార్టీ, అందుకని కృష్ణాంజనేయులు కాదు ఇంకోటి కాదు. ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారికి పరిమితం అయింది ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. రేపు పొద్దున అందరికీ ఇది వర్తింపజేసేటువంటి దిశలో ఈ రోజున పోలీసులు ప్రభుత్వం వెళుతోంది. ఈ విషయంలో చూసి ఒక్కసారి పరిశీలన చేసుకోండి. మీరే చెప్తున్నారు కదా గత 5 ఏళ్లలో వాళ్ళు ఏం చేస్తే 151 5 పోయి 11 మిగిలి అనేటువంటి అంశం గుర్తుపెట్టుకుంటే మంచిది అని నాకు. ఓకే శ్రీనివాసరెడ్డి గారు, ముందుగా అంటే ప్రసాద్ గారిని, కిరణ్ గారిని అభినందించి తీరాలి నేను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ జనసేన పార్టీ వాళ్ళు కానీ వాళ్ళు డిబేట్లోకి వస్తే సబ్జెక్టుతో పని లేకుండా ఇష్టం వచ్చినట్టు కేకలు పెడతారు. కానీ వీళ్ళు చాలా హోందాగా వాళ్ళు మాట్లాడినటువంటి విధానాన్ని మాత్రం నేను అప్రిషియేట్ చేస్తా ఉన్నా. ఎందుకంటే డిబేట్ అనేది ఒకరు మాట్లాడేటప్పుడు ఇంకొకళ్ళు అడ్డుపడకుండా ఉండేటటువంటి విధానం కొనసాగుతున్నటువంటి విధానానికి కృష్ణాంజనేయులు గారు, మీరంటే కృష్ణాంజనేయులు గారు సబ్జెక్టు నిష్ణాతుడు, ఆయన ఎటు ఉన్న విషయం మాట్లాడతారు. రాజకీయ పార్టీల తరఫున రిప్రజెంటేషన్ చేసేవాళ్ళు కూడా ఇలా హోందాగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే కేసుల మాటున వైఫల్యాలను కప్పిపుచ్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారండి వాళ్ళు. కేసుల మాటున అందుట్లో ఎలాంటి సందేహం లేదు. సిద్ధం బస్సులకి ప్రభుత్వం డబ్బులు కట్టేసి కట్టారన్నారు, ₹1 లేదని చెప్పేసి అదే అసెంబ్లీలో సమాధానం వచ్చేసింది. ఇట్లా ప్రతిదీ కూడా అటర్ ఫ్లాప్ అయిపోతా ఉంది. ఇందాక కృష్ణాంజనేయులు గారు అన్న మాట నేను చెప్పబోయాను, ఆయన కూడా ఒక ఉదాహరణ తీసుకొచ్చి చెప్పారు. సార్ ఇక్కడ వివక్షత లేదు అనేది ప్రసాద్ గారికి తెలియకపోవచ్చు. ఏ స్థాయి వివక్షత ఉందంటే, మేము ఆ మార్ఫింగ్ ఫోటోలు తెలుగుదేశం హయాంలో పెట్టినటువంటి పోస్టింగ్స్ అన్ని కూడా అవి జాగ్రత్తగా కలెక్ట్ చేసి తీసుకెళ్లి 8 రోజులుగానండి 8 రోజులుగా గుంటూరులో కంప్లైంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంటే తీసుకునే నాదుడే లేడు. అక్కడ దాకా కాదండి, అసలు ఎమ్మెల్సీ ఎలక్షన్ ఓటింగ్ ఉంది, ఓటింగ్ నమోదు, నేను నా పేరు నమోదు చేసి ఇప్పటికీ 27 రోజులండి. 27 రోజులు నమోదైతే అంతకుముందు ఎట్లా ఉండేదంటే గత ఎన్నికలప్పుడు, అంతకుముందు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకి వెంటనే ఆమోదం వచ్చేసేది, వెంటనే మనకి స్లిప్ వచ్చేసేది. ఇప్పుడేమంటున్నారు, చివర రెడ్డి 2 అక్షరాలు కానీ ఉంటే
పెండింగ్. ఆన్లైన్ లో కానీ కాకుండా ఆఫ్లైన్ లో వెళ్ళినా సరే వాళ్ళు పాపం ఆఫ్లైన్ లో ఏదో గెస్టెడ్ ఆఫీసర్ చేత సంతకం పెట్టించుకొని తీసుకొని వెళితే ఎవరా ఈ గెస్టెడ్ ఆఫీసరు, ఇది చెల్లదు, ఇంకోటి తీసుకొని రాపో. అసలు ప్రజాస్వామ్యం అనేది రాష్ట్రంలో బ్రతికుందా, అసలు ప్రజాస్వామ్యం అనేది ఉందా ఓకే అనే సందేహం వస్తా ఉంటది. అదేవిధంగా కృష్ణాంగాళి గారు ఇందాక చిన్న సబ్జెక్ట్ కరెక్షన్, 84 నవంబర్ 12వ తేదీ అండి ఆ యొక్క కార్టూన్, 82 కాదు. అప్పటికి జగన్మోహన్. ఓకేలేండి శ్రీనివాసరెడ్డి గారు, మరొకటి వాయిస్ ఎక్కువ వినిపిస్తుంది ఏంటంటే టీడీపీ జనసేన మధ్య స్లోగా చిచ్చు పెట్టడానికి మీరేవో స్కెచ్లు వేస్తున్నారండి, నిజమా? సార్ ఇక్కడ మీకు అనేక డిబేట్స్ లో కూడా వర్మ గారు నేను చెప్పా, అసలు వాళ్ళకి ఒకరిని చూసి ఒకరికి భయం అండి. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నిన్నేమన్నారు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ మీటింగ్ లో 93% సీట్లు వచ్చినాయి, మా ముగ్గురు కలిపి మేము ముగ్గురం కలిసే ఉంటాం, ఎప్పుడు విడిపోమని చెప్పారు. కానీ వాళ్ళకు ఉన్నటువంటి భయం ఏంటంటే ముగ్గురు కలిస్తే 93% సీట్లు వచ్చినాయి, జగన్మోహన్ రెడ్డి గారికి సింగిల్ గా 86% సీట్లు వచ్చినాయి, సింగిల్ గా 86% సీట్లు వచ్చినాయి. వీళ్ళకి 56% ఓట్లు వీళ్ళకొస్తే 50% సింగిల్ గా జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వచ్చినాయి. ఆ భయం అనేది వీళ్ళకి ఎప్పుడు వెంటాడుతూ ఉంటుందండి. వీళ్ళు మేమేమి చేయాల్సిన పని లేదు, వీళ్ళేమి విడిపోతారో అని కానీ లేకపోతే విడిపోవాలని కానీ మేము కోరుకోవట్లేదు. వీళ్ళు కలిసి ఉన్నా సరే ప్రజల్లో వచ్చినటువంటి మార్పు ఇప్పుడు ఇందాకే చూశాం సార్, నేను ఇందాకే చూశాను బొత్స సత్యనారాయణ గారు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేక, ఎవరు ఆయన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల గారు, అయ్యా 2 సిలిండర్లు వస్తాయి, మీరు ఇస్తున్నారా లేదా, అమౌంట్ ఇచ్చారా లేదా అనే దానికి సమాధానం చెప్పలేక నాదెండ్ల గారు 34 కోట్లు విడుదల చేశాడు, 1217 కోట్లు ఒక సిలిండర్కే రావాలి. ఆయన ఏమంటాడు, 2వ సిలిండర్ మాట ఎత్తట్లా, ఏది ఏప్రిల్ 1వ తేదీ నాటికి ఒక సిలిండర్ కి మాత్రమే మేము ఇచ్చామని చెప్పేసి నిజాన్ని ఒప్పుకుంటున్నాడు. ఆయన ఒకటి చెప్తాడు, చంద్రబాబు నాయుడు గారు ఒకటి చెప్తారు. అసలు పొంతనలేని మంత్రులకి ఏమన్నా అవగాహన ఉందా? ఆవిడ అనిత గారు చేసి దమ్ము ధైర్యం గురించి మాట్లాడింది. బొత్స సత్యనారాయణ గారు అడిగారు, అమ్మ దమ్ము ధైర్యం ప్రదర్శించడానికి ఇక్కడికి వచ్చింది మంత్రి ఉండి దమ్ము ధైర్యం ఏంటంటే ఎమ్మటే క్షమాపణ చెప్పి ఉపసంహరించుకుంది మాట్లావిడ. అంటే వీళ్ళకి ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు సార్. ప్రజల సమస్యలను పక్కన పెట్టేసి వైసీపీ నాయకుల్ని ఏదో బెదిరించాలి, భయపెట్టాలి, సోషల్ మీడియా అంటూ లేదా వైసీపీ అంటూ ఎవరు కూడా బయట తిరగటానికి కూడా సాహసం చేయకూడదు అనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇటువంటి ప్రయత్నాలు ప్రజాస్వామ్యంలో చెల్లవు. ఓకే ప్రసాద్ గారు ఒక్క అవకాశం ఏంటి సార్, చిన్న అవకాశం మాట్లాడండి. ఫస్ట్ సార్ శ్రీనివాసరెడ్డి గారు మీద డైరెక్ట్ గా క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను సార్. అసలు మీ బాధ ఏంటి సార్, ఎవరి మీద కేసులు పెట్టి వేధిస్తున్నారని? మీరు వర్మ గారికి నోటీసులు ఇచ్చిన దానికి బాధపడుతున్నారా? బోరుగడ్డ అనిల్ని అరెస్ట్ చేసిన దానికి బాధపడుతున్నారా? వర్రా లాంటి వాళ్ళని అరెస్ట్ చేసిన దానికి బాధపడుతున్నారా? అసలు స్ట్రైట్ క్వశ్చన్, మీ బాధ ఏంటో చెప్పండి సార్. నాకు మా బాధ ఏంటంటే ఈ ముగ్గురు పేర్లు చెప్పా కదా నేను, వీళ్ళలో ఏ ఒక్కరైనా మీ పౌర మర్యాదలు కాపాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక్కరన్నా ఉన్నారా? ఎందుకు వీళ్ళని మీరు మోస్తున్నారు? మీరు అడిగారు కదా ప్రసాద్ గారు, ఒక్క నిమిషం ఆయన మాట్లాడారు, మీరే అడిగారు, మీరు ప్రశ్న అన్నారా, ఆయన సమాధానం చెప్పండి. చెప్పండి సమాధానం చెప్పనండి. ఇప్పుడు బోరుగడ్డ లేకపోతే వర్మ గారికి ఆయన ఎట్లా కాపాడుకోవాలో బ్రహ్మాండంగా తెలుసు. ఫస్ట్ వీళ్ళ మీద ఒపీనియన్ చెప్పండి సార్. వినండి సార్, శివసేన బాలధాకర్ గారే నువ్వు సినిమా తీయటానికి వెళ్ళలేదని చెప్పేసి ఆయన మీద ఏదో పెడితే నీ దిక్కున్నోడికి చెప్పుకొని చెప్పేసి ఆయన సినిమా తీశాడు. ఆ సినిమా కూడా నడిచింది. ఆయన ఎవరేమీ చేయలేరు. మీ ప్రభుత్వం కూడా అప్రజాస్వామికంగా ఆయన ఏమీ చేయలేదు. సరే, ఆయన పెట్టిన పోస్టులో తప్పులుంటే మాత్రం చర్యలు తీసుకోమని మేము చెప్తాము, చర్యలు తీసుకోవద్దని మేము అంటలా. కానీ వైసీపీ వాళ్ళ తెలుగుదేశం వాళ్ళ అని చూడవద్దు. అలా చూసిన వాళ్ళు మీకు ఏమైనా అనిపించిందా సార్? చూసినట్టు ఉండవద్దు. ఓకే
మేము ఆధారాలతో మీరు స్ట్రైట్ గా జవాబు చెప్పడం లేదు. మళ్ళీ ఏమన్నా అంటే మీరు చెప్పే వరకు ఆగండి అంటారు. నేను ఒకటే అడుగుతున్నా, ఈ ముగ్గురులో గానీ జరుగుతున్న అరెస్టుల మీద మీరు ఏదైనా ఒకళ్ళతో పుచ్చుకునేదానికి మీకు ఏదైనా ఉందా? ప్రసాద్ గారు తప్పులు చేసిన ఎవరి మీద చర్యలు తీసుకుంటే తనా పరా భేదం లేకుండా అన్నదండి ఆయన పాయింట్. సింపుల్ గా వాళ్ళకి ఎక్కడ వస్తా ఉంది, వాళ్ళ సమస్య ఎక్కడ వస్తా ఉంది? రోజా గారు ఆవేదన కారణం ఏం చెప్పండి నాకు. వీళ్ళందరికీ చేయొద్దంటారా? వీళ్ళందరికి సన్మానాలు చేయమంటారా? ఏం చేయమంటారు? తప్పు చేసిన వాళ్ళు ఎవరినైనా చేసుకోండి. కిరణ్ గారు చెప్పినట్టు సోషల్ మీడియా మీద ఒక ప్రక్షాళన జరుగుతా ఉంది. అన్యాయం అనిపిస్తే స్పెసిఫిక్ గా చెప్పండి. ఇలాంటి కల్చర్ దూరం చేసుకోవాలనేది మా ఉద్దేశం. ఎందుకంటే ఇది ఎక్కడికైనా సరే ఇది ఒక క్యాన్సర్ లాగా పాకిపోతా ఉంది. మీ వాళ్ళు కావచ్చు, మా వాళ్ళు కావచ్చు, ఇలాంటి విధానాలు వద్దు. ఎవరికైనా కుటుంబాలు ఉంటాయి, ఎవరికైనా తమ్ముళ్ళు చెల్లెళ్ళు అక్కలు అందరూ ఉంటారు, ఫ్యామిలీస్ ఉంటాయి. ఇలాంటి కల్చర్ మారేదానికి ఇది ఒక అవకాశం. ముందుకు రండి, ఏర్పాటు చేసుకుందాం. నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నా. ప్రసాద్ గారు, నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నా. గత వైఎస్ఆర్సీపీ శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం, మీకు ఎవరికన్నా ఉంటే చెప్పండి. నేను గత 5 సంవత్సరాల్లో ఎంతో నిర్మాణాత్మకంగా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వచ్చా. మొట్టమొదటిగా విప్పా, సాంస్కృతికంగా ఎన్నో పాటలు పాడినా, ఎన్నో ఆటలు ఆడినా. ఏ ఒక్కటైనా ఈరోజు నా మెయిల్ ఐడి నా ఐడి ఇస్తాను. నాదేదన్నా తప్పు మాట్లాడుంటే నా మీద కూడా శిక్ష తీసుకోండి. ఒక్కటైనా సరే మీరు ఎవరైనా ఛాలెంజ్ నేను చెప్తున్నా ఈరోజు. అందుకే ఏమంటానంటే ఇది ఒక అవకాశం, ఒక మంచి వాతావరణం, ఒక మంచి సోషల్ మీడియా. ప్రసాద్ గారు మీ వాయిస్ చెప్పారు. ఒక నిమిషం కృష్ణాంజలి గారు, ఇప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడిన దాంట్లో మీకేమైనా అనిపిస్తున్నదా? ఏమన్నా తనాపరా భేదాలు ఏమైనా కనిపిస్తున్నాయా? పారదర్శకంగా జరుగుతుందా? ఎందుకంటే న్యూట్రల్ గా మీరే చెప్పాలి దీనికి. ఒక పాయింట్ అండి, నరసింహ ప్రసాద్ గారి విషయంలో ఆయనలాగా ఇప్పుడు ప్రభుత్వం లేదు. అదేవిధంగా దాసరి కిరణ్ గారు మాట్లాడినట్టుగా ప్రభుత్వం లేదు, పోలీస్ శాఖ లేదు అనేటువంటిది వాస్తవం. దాన్ని వాళ్ళు అంగీకరించవచ్చు, అంగీకరించకపోతే. వాళ్ళిద్దరు బాగున్నారు, బాగా మాట్లాడుతున్నారు. వీళ్లే కాదండి, మీరు గమ్మత్తైన విషయం చెప్తాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి ఏది ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన మాటలు చూడండి. ఏం మాట్లాడారు? తెలుగుదేశం వాళ్ళ మీద, తెలుగుదేశం వాళ్ళ కుటుంబీకుల మీనో, జనసేన కుటుంబీకుల మీనో కాదు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుటుంబీకుల మీద పోస్టులు పెట్టినా సరే అరెస్టులు చేయమని చెప్తాను నేను అని చెప్పాడు. కానీ ఆచరణలో అలా ఉందా అని నేను అడుగుతున్నా. మీరు కావాలంటే చూడమనండి, వచ్చే ఉదాహరణలు తీసుకోవచ్చు. మాటలు వేరు, చేతలు వేరు. దయచేసి ఆ చేతల్ని పరిధి దాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాగా వెళ్లకుండా ఉంటారని ఆశిస్తున్నాం అంతే. ఇప్పుడు నేను ఒక ఉదాహరణ చెప్పాను కదా, నేతి మహేష్ రావు అనేటువంటి ఒక ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని, అతను మీరు పోస్టులు కూడా చూడండి, ప్రభుత్వం మీదే విమర్శలు చేస్తారు. అతను ఒక ఎస్ఐ ఫోన్ చేసి, సిఐ ఫోన్ చేసి బెదిరిస్తారా అంటే ఏ దశకి వెళ్తున్నారు అనేటువంటి దానికి ఉదాహరణ చెప్పి, ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ బాధ వాళ్ళు చెప్పుకుంటారు. ఎందుకంటే వాళ్ళు పరిధి దాటి వ్యవహరించారు కాబట్టి వాళ్ళ మీద మేము పరిధి దాటి వ్యవహరిస్తాం. చెప్పండి శ్రీనివాస్ రెడ్డి గారు. చెప్పండి. ఏమంటున్నానంటే వీళ్ళు పోలీసు వాళ్ళు నిష్పాక్షికంగా ఉన్నారనేది కొంచెం కిరణ్ గారు ప్రసాద్ గారు చెప్తా ఉన్నారు కానండి, అసలు డిఎస్పీ, ఎస్పీ, డీజీపీ స్థాయి వ్యక్తులు ఏమన్నారంటే ఇట్లాంటి పోస్టులు పెడితే ఇతర దేశాల్లో అయితే, గల్ఫ్ దేశాల్లో అయితే రాళ్ళుచ్చుకొని కొడతారు అన్నారండి. అసలు రాళ్ళుచ్చుకొని కొట్టించుకున్నారు పోలీసులు. గతంలో ప్రతిపక్షం చేత రాళ్ళుచ్చుకొని కొట్టించుకున్నారు పొంగనూరులో. అది కాసేపు పక్కన పెడితే ఇదే అధికారులు ఆయన ఆ ఆరోపణ చేసేటప్పుడు రాళ్ళుచ్చుకొని ప్రజలను కొడతారు, ఏదో కార్యకర్తలను కొడతారని చెప్పే వ్యక్తి గుర్తుంచుకోవాల్సినటువంటి అధికారి ఆయన. ఏంటంటే ఆయన పరిధి మించి మాట్లాడారు. ప్రభుత్వ విషయాల్లో ఇలాగాని మాట్లాడితే వరద విషయంలో తప్పు మాట్లాడాడని, ఎవరు ప్రభుత్వానికి సంబంధం లేకుండా అధికారి మాట్లాడారని ఉత్తర కొరియాలో ఉరిదీశారు సార్. ఇలా ప్రభుత్వ విధానాలను మా విధానాలను అధికారులు కానీ మాట్లాడితే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. కిరణ్ సార్, ఒకటి ముందుగా మేము బాగా మాట్లాడతాము, బూతులు మాట్లాడకుండా మాట్లాడతామని మమ్మల్ని మెచ్చుకున్నందుకు శ్రీనివాస్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఎందుకంటే
మా అధినేత ఎప్పుడు చెప్తా ఉంటారు, ప్రతిపక్ష నాయకులు కూడా మెచ్చుకునేలాగా మాట్లాడాలి, వాళ్ళు కూడా మన పాయింట్ మీద సో ఏకీభవించాలి. అయితే కిరణ్కి పాయింట్లు పడ్డాయి, మరి నెక్స్ట్ ఏమవుతుందో చూడాలి. ఓకే ఓకే అదే సార్ చెప్తా ఉన్నా. సో మా అధినేతకు తగ్గట్టు ఆలోచనకు తగ్గట్టు మేము మాట్లాడుతున్నందుకు థ్యాంక్ యూ, మేము థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాం. అదేవిధంగా ఇంకొక పాయింట్ నేను గుర్తు చేయాలనుకుంటా ఉన్నా, ఇక్కడ డిబేట్ లో సంస్కృతిని చెడగొట్టింది వైఎస్ఆర్సీపీలో ఉన్న కొంతమంది ప్రతినిధులు. సో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడి, ఇష్టం వచ్చినట్టు డీవియేట్ చేసి మాట్లాడి, వాళ్ళు చర్చని పక్కదారి పట్టించే ఒక ట్రెండ్ని తీసుకొచ్చారు కాబట్టి ఆ చర్చలు అట్లా వెళ్ళిపోయినాయి సార్. కానీ డిబేట్ అనేది డిబేట్ లాగా జరిగితే చాలా బాగుంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే, ప్రతిసారి ఇక గెలిచి అంటే ప్రభుత్వం మారి 5 నెలలైనా లేకపోతే సంవత్సరమైనా 2 సంవత్సరాలైనా ఇంకా మేము సింగిల్ గా పోటీ చేసామనే ఒక కార్డ్ ఏదైతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు వేసుకుంటా ఉన్నారో అది వినటానికి అంత బాగోలేదు సార్. ఎందుకంటే డెమోక్రసీ, ఇట్స్ అ బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. అందరూ కలిసి పోటీ చేయటం లేకపోతే పొత్తులు పెట్టుకోవటం అనేది. ఇప్పుడు సింగిల్ గా పోటీ చేసినంత మాత్రాన మీకేం మేకతోలు కప్పి మెడలేం వేయరు. సో ఇక్కడ మెజారిటీ ఓట్లు ఎవరికి పడితే వాళ్ళు గెలుస్తారు, వాళ్ళు ప్రజలు పరిపాలిస్తారు. ఇక్కడ మేము కుస్తీ పోటీలు కాదు కదా పెట్టుకునేది, నువ్వు సింగిల్ గా వచ్చి కొట్టు, నీకు దమ్ముంటే నువ్వు ఇద్దరు కలిసి కొట్టడం ఏంట్రా అనేది కాదు కదా. సో ప్రజాస్వామ్యంలో పొత్తులు అనేవి సర్వసాధారణం. సో ప్రతిసారి మేము సింగిల్ గా పోటీ చేసాం, మళ్ళీ మీరు సింగిల్ గా రండి దమ్ముంటే చూసుకుందాం అనే మాటలు పద్దాక మాట్లాడొద్దని అయితే నేను చెప్తా ఉన్నాను. ఇంకోటి, పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని చెప్పి మేము అనలేదు. ఇంకా కొంతమంది పోలీస్ వ్యవస్థలో ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. నిష్పక్షపాతంగా వ్యవహరించినట్లయితే బోర్గడ్డ అనిల్ అనే వ్యక్తికి రాజమర్యాదలు తీరు కదండి. అలాగే ఒక ఐపీఎస్ స్థాయి వ్యక్తి ముంబై దాకా ప్రయాణించి ఒక మహిళని ఆంధ్రప్రదేశ్ కి తీసుకొచ్చే పరిస్థితి నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు, ఎప్పుడు చూడలేదు. మరి శ్రీనివాసరెడ్డి గారు లాంటి వాళ్ళు ఎవరన్నా ఎప్పుడన్నా చూస్తున్నారేమో నాకు తెలియదు. అంటే ఒక ఐపీఎస్ స్థాయి వ్యక్తి ముంబై దాకా వెళ్ళి తీసుకురావడం అనేది మరి అది ఏ టైప్ ఆఫ్ పోలీసింగో నాకు తెలియదు. అయితే 31,000 పైచీలకు మహిళలు మిస్ అయ్యారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అసలు ఎవరో మిస్ అవ్వలేదంట, అన్ని కేసులు లేవు అని చెప్పి చెప్తా ఉన్నారు శ్రీనివాసరెడ్డి గారు. ఈ సందర్భంగా నేను ఒకటి గుర్తు చేస్తా ఉన్నా, గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్ర మంత్రి మినిస్టర్ ఆఫ్ స్టేట్ హోమ్ అఫైర్స్ అజయ్ మిశ్రా గారు ఆయన పార్లమెంట్ లో ప్రస్తావించారు సార్, 31,000 మంది పైచీలకు ఆంధ్ర నుంచి మిస్ అయ్యారు అని. కానీ అన్ని కంప్లైంట్లు రిజిస్టర్ అవ్వలేదంటే దానికి రకరకాల కారణాలు ఉండొచ్చండి. అక్కడ ఇంటెలిజెన్స్ వ్యవస్థ చెప్పింది పవన్ కళ్యాణ్ గారికి. పవన్ కళ్యాణ్ గారు ప్రయాణిస్తున్నప్పుడు ఒక ఫ్లైట్ లో ఒక ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఎంతమంది మిస్ అయ్యారని చెప్పారు. అదే విషయాన్ని అజయ్ మిశ్రా గారు పార్లమెంట్ లో ధృవీకరించారు. అయితే అన్ని కేసులు మిస్ అవ్వకపోవడానికి గల కారణాలు కూడా మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం. అంటే కేసులు ఫైల్ అవ్వకుండా మిస్సింగ్ ఎలా కన్ఫర్మ్ చేస్తారండి? అదే సార్ నేను చెప్తా ఉన్నా సార్. ఇప్పుడు కేసు ఫైల్ అయితేనే వాళ్ళ ట్రాక్ అవుతుంది సార్. కేసు ఫైల్ అవ్వకుండా ఉండే చాలా పరిస్థితులు ఉన్నాయి సార్. ఆ రోజున డేటా చోరీ జరిగింది, పర్సనల్ డేటా ఎవరైతే ప్రజల పర్సనల్ డేటా వీళ్ళని వాలంటీర్స్ పెట్టుకుని కలెక్ట్ చేయించారో ఆ డేటా మిస్యూజ్ అయింది, ఆ డేటా బయటకు వెళ్ళిపోయింది. ఒంటరి మహిళలు మిస్ అయిపోతా ఉన్నారు, ఒంటరి మహిళలు మిస్ అవుతున్నారు సార్. వాళ్ళ గురించి ఎవరు కంప్లైంట్ చేస్తారు సార్? సరే ఓకే అండి, వాళ్ళు ఉన్నప్పుడు ఏమీ చేయలేదు, మీకు ఒక అవకాశం వచ్చింది చేసేయండి. నేను చెప్తా ఉన్నా నేను అదే సార్ చెప్తా ఉన్నా. ఇప్పుడు ఒంటరి మహిళలు మిస్ అయిపోయారు, తల్లిదండ్రులు లేని ఆడపిల్లలు మిస్ అయిపోయారు. వాళ్ళందరినీ ఎట్లా ట్రేస్ చేస్తారు సార్? ఎవరు కంప్లైంట్ చేస్తారు వాళ్ళ గురించి? ఈ రోజున ఒక మనిషి మిస్ అయితే ఒక పీరియడ్ ఉంటుంది సార్. నేను ఒక ఆఫీసర్ తో మాట్లాడితే చెప్పారు నాతో, ఒక పీరియడ్ ఉంటుంది, అంటే 36 అవర్స్ 48 అవర్స్. ఈ లోపు కనుక మీరు వాళ్ళని ట్రేస్ చేయకపోతే ఇక ఎప్పటికీ ట్రేస్ చేయలేరంట. వాళ్ళని విమెన్ ట్రాఫికింగో లేకపోతే హ్యూమన్ ట్రాఫికింగో చేసి ఎక్కడికో పంపించేస్తారు. ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ టు ట్రేస్ దెమ్. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా ఆయన ఈ విషయం మీద ఎప్పుడూ ఒక సమీక్ష చేసిన పరిస్థితి లేదు. ఆయన లా అండ్ ఆర్డర్ ఆయన అండర్లో ఉంది, ఆయన ఎప్పుడు కూడా సమీక్ష చేసిన పరిస్థితి లేదు. ఇంతమంది మిస్ అయ్యారని చెప్పి వాళ్ళు ఒప్పుకున్న పరిస్థితి లేదు. ఏమన్నా ఇప్పుడు ఏమంటారంటే కేసులు లేవు కాబట్టి అంతమంది మిస్ అవ్వలేదు. ఒకవేళ నిజంగా అంతమంది మిస్ అయ్యి ఉంటే మీరు అంతమందిని తీసుకొచ్చారు. ఓకే ఏంటి మండల్లో బొత్స గారి ప్రశ్నకి మీ పౌర సరఫరాల శాఖ మంత్రి నీళ్ళు నవ్వులేరట సార్. నేను మొన్న కూడా చెప్పాను, బొత్స గారు అడిగిన క్వశ్చన్ ఎవరికి అర్థమై ఉండదు. మరి నీళ్ళు నవ్వలేక ఈ రోజున అంటే జోక్స్ ఏ పార్ట్, నేనేం చెప్తా ఉన్నానంటే ఒక మేనిఫెస్టో అనేది మనం ప్రజలకు మేము అధికారంలోకి వస్తే నెక్స్ట్ 5 years మేము ఇది మీకోసం మేము ఇంప్లిమెంట్ చేస్తాము అని చెప్పి ఒక డాక్యుమెంట్. సో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు 10 లక్షల కోట్ల పైచీలకు అప్పులు చేసేసి అధ్వానంగా ఉన్న ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టుకోవాలి, మనం ఆర్థిక
ఒక్క నిమిషం సార్. చెప్పారు సార్, 6,46,000 కోట్లని. మీరు మళ్ళీ 10 లక్షలని కొత్తగా ఓకే ఇప్పుడు లెక్కల్లోకి వెళ్తే ఇప్పుడు పంచాయతీ తేలదు. లెక్కలు ఉన్నాయి సార్, లెక్కలు ఉన్నాయి. నేను చెప్తాను. అంటే మీరు పత్రికలో రాసిన లెక్కలు కాదు, అసెంబ్లీలో చెప్పిన లెక్కలే లెక్కలు. అసెంబ్లీలో చెప్పిన లెక్కలే సార్. ఓకే కిరణ్ ఒక్క నిమిషం మీరు మాట్లాడిన దానికి ఏదో కృష్ణాంజలి గారు ఏంటి అన్న ప్రశ్న అడుగుతారా? ఆ ప్రశ్న కాదు, ఇక్కడ నేను కిరణ్ గారికి ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఆయన మాట్లాడిన దానికి ఏమో కౌంటర్ కాదు, ఇంకోటి కాదు. ఎప్పుడైనా సరే మహిళలకి ఆ విధంగా తప్పిపోయినప్పుడు ఉమెన్ ట్రాఫికింగ్ జరిగితే లేకపోతే రెడ్ లైట్ ఏరియాకి వెళ్తే ఇక రారు అనేటువంటిది కరెక్ట్ కాదు అనేటువంటిది నేను కొన్ని ఉదాహరణలు చెప్తా, సింపుల్ గా ఒక 6 నిమిషంలోనే చెప్తా. భివండి, అదే విధంగా ముంబై రెడ్ లైట్ ఏరియాలు, ఢిల్లీకి సంబంధించినటువంటి రెడ్ లైట్ ఏరియాల్లో ఉండేటువంటి వాళ్ళు, మొత్తం భారతదేశంలో ఉండేటువంటి రెడ్ లైట్ ఏరియాల్లో 25% తెలుగు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఇది దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. అలాంటి రెడ్ లైట్ ఏరియాల్లో ఉన్నటువంటి వాళ్ళను కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి సిఐడిలో ఉన్నటువంటి ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ అక్కడికి వెళ్ళి ఎవరైతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ మొత్తాన్ని కూడా రెస్క్యూ చేసి తిరిగి తీసుకొచ్చినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అలాంటి వాటిల్లో అలాంటి రెస్క్యూ ఆపరేషన్స్ అనేటువంటి దాంట్లో నేను నేరుగా సిఐడి వాళ్ళతో ఉన్నటువంటి దాంట్లో ఉన్నాను. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు పవర్ వచ్చింది కాబట్టి దయచేసి దాని మీద దృష్టి సారించి సిఐడి ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ చాలా పటిష్టమైంది ఉందండి. ఎక్కడెక్కడ భారతదేశ వ్యాప్తంగా రెడ్ లైట్ ఏరియాలో ఉన్నారో తెలుగు వాళ్ళు ఉన్నారో మహిళల్ని ఎంతమంది తప్పిపోయారు ఏంటి కాదండి, వాళ్ళని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తే పవన్ కళ్యాణ్ గారికి మంచి పేరు వస్తుంది. నేను ఆయన తీసుకురాలేదు, ఇంకోటి ఫెయిల్ అయ్యారు, ఇలాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణల గురించి నేను చెప్పడం లేదండి. ఒక అవకాశం వచ్చింది కాబట్టి మహిళల్ని కాపాడేటువంటి ప్రయత్నం పవన్ కళ్యాణ్ మొన్న బహిరంగ సభలో చెప్పింది ఇదేనండి. మీరు అందరూ కూడా డైవర్ట్ అయిపోయి తెలుగుదేశం వాళ్ళు వేరే వైపు తీసుకెళ్లారు. కానీ ఆయన చెప్పింది ఏంటంటే మహిళలకు సంబంధించినటువంటి రక్షణ విషయంలో